జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు విజయసాయి రెడ్డిని నిందితుడిగా గుర్తించబోతోందా, లేకుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి శత్రువుల జాబితా నుంచి తప్పించేసి ఆయన ఒక సాక్షిలాగా వాడుకోబోతున్నారా అన్నది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి వచ్చి మీరు వివరాలు ఇవ్వండి, ఈ నెల 18న విజయవాడలోని సిఐడి కార్యాలయానికి రావాల్సిందిగా ఆయనకు నోటీసుల్లో ఆదేశించారు. 160 సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు సాధారణంగా సాక్షులకు లేకుంటే అనుమానితులకు, భవిష్యత్తులో నిందితులుగా చేర్చే అవకాశం ఉన్న వ్యక్తులకు ఈ 160 సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చి విచారిస్తూ ఉంటారు, వివరాలు తీసుకుంటూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం విజయసాయి రెడ్డిని ఒక సాక్షిగా పిలిచారని చెప్తోంది. ఎందుకు చెప్తోందంటే కొద్ది రోజుల క్రితం ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఏపీ సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన హఠాత్తుగా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అని ధృవీకరించేలా కొన్ని మాటలు మాట్లాడారు. ఈ లిక్కర్ స్కామ్కి సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని కూడా డైరెక్ట్గా ఆయన చెప్పేశారు. సాధారణంగా అయితే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ మాటలు చెప్పేవాళ్ళు కాదు. పైగా నాకెందుకులే రిస్క్ అనుకుంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేవారు. కానీ పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనడం ద్వారా లిక్కర్ స్కామ్ జరిగింది, ఇతడే అంతా చేశాడు అని చెప్పి ప్రయత్నం చేశారు. నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలంటే నన్ను కూడా వాడుకోండి అన్నట్టుగా ఆ రోజే ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి క్లూ ఇచ్చారు. విజయసాయి రెడ్డికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. 18వ తేదీ వెళ్తారు. ఆయన్ను మీడియా చెప్తూ ఉన్నట్లు కేవలం సాక్షిగా ఆయన దగ్గర నుండి వివరాలు, వాంగ్మూలం తీసుకొని వదిలిపెడతారా, లేకుంటే ఆయన్ని కూడా నిందితుడిగా చేరుస్తారా? ఎందుకు ఈ అనుమానం వస్తోంది అంటే పురంధేశ్వరి గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ పైన, ఈ వ్యవహారం పైన ఆరోపణలు చేశారు. ఆ పేర్లలో విజయసాయి రెడ్డి పేరును కూడా పదే ప్రస్తావించారు. ఆదాన్ డిస్టిలరీస్లో విజయసాయి రెడ్డి ప్రమేయం ఉంది, ఈ కుంభకోణంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉందంటూ ఆమె పదే ఆరోపణలు చేశారు అప్పట్లో మీడియాలో. ఇప్పుడు సిట్ విజయసాయి రెడ్డిని నోటీసులు ఇచ్చి పిలిచింది. తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో సాక్షిగా పిలిచింది అని చెప్తోంది. నిజంగానే ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాకుండా ఈ విచారణ జరుగుతూ ఉంటే, ఈ దర్యాప్తు జరుగుతూ ఉంటే, గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు కాబట్టి ఆమె కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇది ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో సూత్రధారి, పాత్రధారిని. మరి ఈరోజు కొంతమంది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరకడం లేదు, పరారీలో ఉన్నారు, అందుకే మేము అరెస్టు చేయలేకపోతున్నామని చెప్తున్న ఏపీ పోలీసులు, ఏపీ ప్రభుత్వం మరి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన వెళ్తారు. గతంలో వీళ్ళు చేసిన ఆరోపణలకి కట్టుబడి ఉంటే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాకుండా నిష్పక్షపాతంగానే సిట్టు దర్యాప్తు అన్నది ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కాకుండా వాళ్ళ ఆదేశాల మేరకు కాకుండా జరుగుతూ ఉంటే విజయసాయి రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చాలి కదా. చేరుస్తారా? లేకుంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేలా వరుసగా ప్రకటనలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి మన గుంపులో చేరిపోయారని గుర్తించేసి ఆయన దగ్గర కేవలం ఒక సాక్షిగా వాంగ్మూలం తీసుకొని వదిలిపెడతారా? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పురంధేశ్వరి ఆరోపణలు చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. మరి ఈ కేసులో విజయసాయి రెడ్డిని నిందితుడిగా చేర్చడమే కాకుండా కొందరు దొరకడం లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా ఆడికి వచ్చినప్పుడు అరెస్టు చేస్తారా? లేకుంటే ఇంతకాలం పురంధేశ్వరి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు చేసిన ఈ ఆరోపణలన్నీ అవాస్తవమా? విజయసాయి రెడ్డి మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ప్రభుత్వం గుర్తించి సిట్టు కూడా అంగీకరించి ఆయన కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తే తప్పనిసరిగా ఈ దర్యాప్తు అన్నది సెలెక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతల్ని టార్గెట్గా చేసుకునే ముందుకు వెళ్తోంది అని అనుకోవాల్సి ఉంటుంది. విజయసాయి రెడ్డిని నిందితుడిగా చేర్చకపోయినా, అవకాశం ఉంటే అరెస్టు చేయకపోయినా. సో అలా చేస్తుందా లేదా అన్న దాన్ని బట్టి ఎవరితో కుమ్మక్కయ్యారు అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విజయసాయి రెడ్డిని నిందితుడిగా చేర్చకపోతే మాత్రం ఇది కేవలం సిట్ అన్నది ప్రభుత్వ పెద్దల రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దర్యాప్తుగానే భావించాల్సి ఉంటుంది. సో ఈ నెల 18న విజయసాయి రెడ్డి వెళ్ళి ఏం చెప్తారు? ఆయన సాక్షిగా తీసుకుంటారా, నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేస్తారా ఏంటి అన్నది చూడాలి మరి.